జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తర యోగము 29వ శ్లోకము. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతాం అహం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నాగులలో అనంతుడను నేను, జలచరములకు ప్రభువైనటువంటి వరుణుడిని నేను, పితృదేవతలలో అర్యముడను నేను, దండించేటటువంటి వారిలో యముడిని నేను అంటూ శ్రీకృష్ణ భగవానుడు నాగులు అంటే చాలా తలలు కలిగినటువంటి పాములు, ఆ చాలా తలలు కలిగినటువంటి పాములలో అనంతుడు అని చెప్పబడేటటువంటి ఆదిశేషుడిలో భగవానుడు తన అంశను అధికముగా ఉంచటము వలన ఆ ఆదిశేషుడు నిత్యము పరమాత్మ సేవలో సర్వవిధ కైంకర్యములను చేస్తూ ఉంటాడని, అట్లాగే జలచరములన్నింటికీ ప్రభువైనటువంటి వరుణుడిలో, పితృదేవతలలో అర్యముడిలో భగవానుడు తన యొక్క అంశను అధికముగా ఉంచానని, అపరాధానుగుణముగా న్యాయబద్ధముగా శిక్షించేటటువంటి వారిలో యమధర్మరాజు ఉత్తముడని శ్రేష్ఠుడని, ఆ యమధర్మరాజులో తన అంశను అధికముగా ఉంచానని పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆదిశేషుడు అనే పేరు విన్నప్పుడు, వరుణుడు, అర్యముడు, యమధర్మరాజు వీరి పేర్లు విన్నప్పుడల్లా శ్రీమన్నారాయణుడి యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధికమైన అంశను వారిలో గుర్తించే ప్రయత్నము చేస్తూ, తద్వారా శ్రీమన్నారాయణ ధ్యానము నిరంతరము కొనసాగించుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతాం అహం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి
లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతాం అహం. ఓం అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతాం అహం. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.